మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి ఆదివారపు దినమున మరలా దేవుని యొక్క మాటలు వినుటకు మనందరము కూడి ఉన్నాము. మరి నిన్నటి టాపిక్కే దాన్ని మనం ఈరోజు కంటిన్యూ చేసుకుందాం. వాయిద్యములను వాయించవచ్చా వాయించకూడదా బైబిల్ ప్రకారం? మరి బైబిల్లో అసలు ఈ వాయిద్యాలను స్టార్ట్ చేసింది ఎవరని నిన్న గమనిస్తే యూబాలు ఆయన పేరు. మరి యూబాలు అనేటువంటి వ్యక్తి వీటన్నిటికీ మూల పురుషుడు అని బైబిల్ సెలవిస్తుంది. ఇక తర్వాత ఎవరి దగ్గర మనం చూస్తాం వాయిద్యాలు వాయించడం అనేటువంటిది చూస్తే మరి దావీదు గారి అక్క మిరియాము గారు వాయిస్తూ ఉంటారు. క్షమించాలి, మోషే గారి అక్క మిరియాము గారు చక్కగా సితార అవన్నీ వాయిస్తూ ముందెళ్తా ఉంటే ఆమె వెనక కొంతమంది స్త్రీల సమూహము నాట్యం చేసుకుంటూ సంతోషంగా వెళ్తూ ఉన్నారని గమనిస్తాం. ఇలా కొన్ని చోట్ల కొన్ని విధాలుగా మరి గమనిస్తూ ఉన్నాం. దావీదు గారు కూడా ప్రత్యక్షపు గుడారంలో మరి బలులు అర్పించే సమయానికి ఆయన 4,000 మందిని ద్వారపాలకులుగా 4,000 మందిని తీసుకొచ్చి మ్యూజిషియన్స్ అంటే వాయిద్యాలు వాయించేవారుగా ఉంచాడు. ఇక్కడ వాయిద్యాలు వాయించడానికి సపరేట్గా 4,000 మందిని తీసుకొచ్చారు. దేనికి అని అంటే ఓన్లీ బలిపీఠం అప్పుడు బలిపీఠం దగ్గర బలులు అర్పించేటప్పుడు మాత్రం. అంటే వాళ్ళు మందిరంలోకి కూడా అసలు బలిపీఠం ఎక్కడ ఉంటుంది ఇదనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ ప్రత్యక్షపు గుడారం, దీని బయట ఇంకా ఆవరణం ఉంటుంది. ఆవరణము అంటే ఖాళీ స్థలము, దీని చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. ఇది ప్రత్యక్షపు గుడారం అయితే దీనికి కొన్ని అడుగులు ముందు బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం ఇది బలిపీఠం అయితే దీనికి ఇటువైపు గంగాళం ఉంటుంది, ఇటువైపు ప్రత్యక్షపు గుడారం ఉంటుంది. అంటే మ్యూజిషియన్స్ కూడా బయటే ఉండి వాయించేవాళ్ళు, కానీ మందిరంలోనికి ఎవరు వాయించటానికి అనుమతి ఇవ్వబడలేదు అప్పట్లో. ఇక బలిపీఠం మీద బలి అర్పించడం అయిపోయింది. ఇక దాన్ని ఆపేసిన వెంటనే వీళ్ళు కూడా మ్యూజిక్ ఆపేసి అందరూ ఏకంగా కూడి తలలు దించి ఆరాధన మొదలు పెట్టేవాళ్ళు. తర్వాత ప్రధాన యాజకుడు వాక్యమును బోధిస్తూ ఉండేవాడు. ఇలా ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉండేది. కానీ మనకు జరిగేది ఏంటి అని అంటే, ఏ కూడిక జరిగినా కనీసం మన ఇంట్లో ప్రార్థన చేసుకున్నా సరే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ పాడాల్సిందే మనం. అయితే ఈ బైబిల్ ప్రకారం మనం కొనసాగించవచ్చా అంటే పాత నిబంధనల ప్రకారం చేయకూడదు. మరలా ఇంకొకటి గమనించేవేంటి అని అంటే, ఎవరు పడితే వాళ్ళు మ్యూజిక్ వాయించకూడదు. లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాలి, లేవీయులు మాత్రమే మ్యూజిక్ వాయించాలి. అదొక వచనం ఒకసారి మరలా గమనిద్దాం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నిర్గమాకాండము 28వ అధ్యాయము 1వ వచనం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను, అనగా అహరోను కుమార్తెలైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇజ్రాయేలీలో నుండి నీ యొద్దకు పిలిపింపు. అంటే వీరి సంతానమును యాజకత్వం చేపిస్తానని అప్పట్లోనే మాట ఇచ్చి ఉన్నాడు. మరలా ఇంకో వచనంలో చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం. రెండో దినవృత్తాంతములు 29:25. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున
యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేశాను. అలాగు జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. అంటే దేవుడైనటువంటి యెహోవానే లేవీయులు మాత్రమే వాయించాలి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు ప్రవక్తల ద్వారా. సరే, ఇప్పుడు లేవీయులే కదా ఉపయోగించింది మ్యూజిషియన్స్గా, మరి లేవీయులే ఉండొచ్చా ఇప్పటికి కూడా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఎవరము, లేవీయులు ఎవరము? అసలు ఈ లేవీయులు ఎక్కడి నుంచి వచ్చారు? లేవీయులకి ఎందుకు అంత గొప్ప? లేవీయులకి ఎందుకు అంత ప్రాధాన్యత? ఈ లేవీయులు అనే గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మనం ఎవరం? మనం ఎందుకు వాయించకూడదు? మనం అసలు లెక్కలోకి వస్తామా అని ఆలోచన చేస్తే, మరి పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఉండేవాడు. క్రొత్త నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు. ఓకే, పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ధూపం వేస్తాడు, రొట్టెస్తాడు, ద్రాక్ష రసం ఇస్తాడు, బలులు అర్పించడానికి హెడ్గా ఉంటాడు, న్యాయాధిపతిగా ఉంటాడు, దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండి ఆ సంవత్సరానికి ఒకరోజు దిగి వచ్చే దినమున పాపక్షమాపణ చేయటానికి రక్తాన్ని బలిపీఠం పీఠం మీద పోయటానికి మాత్రమే ఉంటాడు. ఏది? అప్పట్లో ఉన్న ప్రధాన యాజకుడు. ఆ అప్పట్లో ఉన్న ప్రధాన యాజకుడు తన రక్తాన్ని నేను తీసి పోయాడు, తాను బలిలు అర్పించిన వాటిని తీసుకొచ్చి పోస్తాడు. అదొక డిఫరెన్స్. కానీ ఇప్పుడున్న ప్రధాన యాజకుడు ఎవరు అని అంటే ఒకే ఒక్క ప్రధాన యాజకుడు మనం కలిగి ఉన్నాం. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు? తానే వచ్చాడు, తానే వచ్చి తన స్వరక్తాన్ని ఇచ్చి తనను తాను బలిగా అర్పించేసి ఇంకా మన తరానికి, రాబోయే తరానికి, ఇంకా మొత్తానికి అప్పు ముందే తీర్చేశాడని అర్థం. మరి ఈ లేవీయులు చేసేటువంటి పని మనం ఎందుకు చేయకూడదు అని ఒకసారి ఆలోచన చేస్తే, వీరు 12 గోత్రికులు. లేవి గోత్రము, యూదా గోత్రము, ఆషేరు గోత్రము, రూబేను గోత్రం అని 12 గోత్రాలు ఉంటారు వీళ్ళు. ఈ గోత్రికులు ఒక వ్యక్తికి పుట్టినటువంటి వారు యాకోబు. వీరి వెనక చరిత్ర మొత్తం వస్తే అసలు వీరికి మూల పురుషుడు ఎవరు అని అంటే అబ్రహాం గారు. అబ్రహాం గారి తర్వాత కూడా ముందు ఇంకా తరం ఉంది. మరి ఆయనే ఎందుకు లెక్కలోకి వచ్చాడు? ఆయన ఎందుకు మనకు పిల్లలుగా ఉన్నారు? మరి ఆయన నుండి ఇజ్రాయేలీలు ఎందుకు వచ్చారు అని అంటే, మరి జలప్రళయం వచ్చింది, భూలోకము మళ్ళీ రిఫ్రెష్ అయిందనమాట. మొత్తం తుడిచేశాడు దేవుడు, ఉన్నటువంటి చెడు ప్రజలందరినీ తుడిచేస్తే ఇక అప్పుడు దేవుడు మాటిస్తాడు, ఈ ప్రజలు పుట్టుకతోనే పాపులు కాబట్టి మనం ఏం చేయలేం. ఒకవేళ ఇప్పటికిప్పుడు మారారనుకో, దెబ్బేస్తే మారతాడు. అదే పుట్టుకతోనే అలాగే ఉంటే మనం ఏం చేయలేం. కాబట్టి నేను ఇక నుండి వీరిని చంపను, వీరికి ఏ హాని కలిగించను, ఇంత గొప్ప జలప్రళయం ఇంకోసారి రాదు అని చెప్పి మాటిస్తూ ఒక ఇంద్రధనస్సును సాక్షిగా పెడతాడు. యెహోవా దేవుడు ఏదన్నా మాట ఇచ్చేటప్పుడు సాక్షిగా పెడతాడనమాట. ఆదాము గారిని, అవ్వగారిని తోట నుండి బయటికి నెట్టేసేటప్పుడు కూడా 2 దూతలు సాక్షులుగా ఉంటాయి. ఇది ఈ జలప్రళయం మరలా భూలోకానికి రాదు అని చెప్పి సాక్షిగా ఇంద్రధనస్సును పెట్టాడు. సరే, ఇలా జరిగింది. తర్వాత జనులు మరలా అభివృద్ధి చెందుతూ మరలా పాపంలో పాల్గొనటం మొదలుపెట్టారు. ఇక దేవుడు ఏం చేశాడు? చూస్తున్నాడు, ఎవరైనా నా మాట వింటారా అని చూస్తున్నాడు. ఆ జనులలో అందరూ ఒక రీతిగా ఉంటే ఒక్క వ్యక్తి మాత్రం వేరొక రీతిగా ఆలోచిస్తున్నాడు. ఈయన సేమ్ నాకు ఒక భక్తుడు బాగా గుర్తొస్తున్నాడు. ఎవరు అని అంటే, ఆయన యొక్క బ్రాహ్మణుడు. వాళ్ళ పూర్వీకులు మొత్తం బ్రాహ్మణులే, చక్కగా పూజలు చేస్తూ ఉంటారు, బాగా కఠిన బ్రాహ్మణులు, కఠినము రియల్ అన్ని. ఈయన ఏం చేసేవాడంటే తీసుకెళ్ళి ఆయన రియల్గా చెప్పిన సాక్ష్యం ఏది, మనం ఏం కల్పించేది కూడా లేదు. ఆయనకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అయితే తీసుకొచ్చి పలహారం తయారు చేసి ప్రసాదం తీసుకొచ్చి విగ్రహం ముందు పెట్టి చూస్తాడంట చిన్నప్పుడు.
అదేం తింటలేదు వచ్చి. ఎప్పుడు పెట్టిన ఆహారం, ఎప్పుడు పెట్టిన ప్రసాదం అట్లాగే ఉంటుంది. మా నాన్న కష్టపడి పొద్దున్నే లేచి నిష్టతో స్నానం చేసేలా ప్రసాదం తయారు చేసి దాని ముందు పెడుతుంటే అదేం కనీసం తిన్న కూడా తినట్లేదని గమనించాడంట 2-3 సార్లు. పెట్టడం ఆపేశాడు. ఇక ఆయన కూడా చేయటం మానేశాడు. ఎందుకు? కదలని దాన్ని నేనెందుకు మొక్కాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ కాలంలో అలా ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. ఇదిగో ఈ చెట్టులో దేవుడు ఉన్నాడంటే గబగబా వెళ్ళి మొక్కటం మొదలు పెడతాం. ఇదిగో దీనిలో ఏదో అద్భుత శక్తులు ఉన్నాయంటే మొక్కటం మొదలు పెడతాం. అలా ఆ చిన్నతనంలోనే ఆయనకు క్వశ్చన్స్ రావడం మొదలయ్యి నిజ దేవుణ్ణి వెతకటం మొదలుపెట్టాడంట. ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ కొని ముందు పెట్టి చదవటం మొదలు పెడితే ఈ బైబిల్ ఆయనకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకటం మొదలైనవి అంట. ఆయనకు వచ్చే ప్రతి ప్రశ్నకి ఈ బైబిల్ సమాధానం చెప్పడం గమనించి నిజ దేవుడు ఈ గ్రంథంలోనే ఉన్నాడని చెప్పి గ్రహించి అప్పటి నుండి ఆయన క్రైస్తవ్యంలోకి వచ్చాడు. ఆయన క్రైస్తవ్యంలోకి రాగానే మరి ఆయన పూర్వీకులంతా బ్రాహ్మణులే కాబట్టి వాళ్ళు తిరగబడ్డారు. లేదు, నువ్వు ఈ యొక్క ప్రొఫెషన్లో ఉండి మరలా అటు తిరుగుతానంటే మేము ఊరుకోము, ఒకవేళ అటు వెళ్ళావంటే మళ్ళీ నువ్వు ఇటు రావడానికి వీలు లేదు అంటే ఏమంటే ఇండైరెక్ట్గా బహిష్కరణ అని అన్నారు. పర్వాలేదని చెప్పి బయటకు వచ్చేసాడు ఆయన. ఇప్పటికీ ఆయన ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి నిజ సువార్తను ప్రకటిస్తాడు. అయ్యో వీళ్ళు అనుకుంటారేమో, ఇప్పుడు నన్ను ఒకళ్ళు ఒక చర్చికి పంపించారు, ఒక చర్చికి ఇన్వైట్ చేశారు వాక్యం చెప్పని. ఇప్పుడు నేనేం చేయాలి? ఎదుటోళ్ళ మనసులు కఠినంగా బాధపడకూడదు, అట్లాంటి మాటలు, సున్నితమైన మాటలు. ఇదిగో నన్ను వీళ్ళు ఎట్లా పిలిచారు, వాళ్ళు కొంచెం మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు, సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్, నాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు, పాస్టర్ గారు వాళ్ళు బాగా చూసుకోండి అంటే ఈ విధంగా చెప్తే వాళ్ళకి ఆయనకి ఏమనిపిస్తుంది? ఇంకోసారి పిలవాలనిపించింది ఆయన. అట్లా చెయ్యకుండా ఆయన ఏ విధంగానూ ఒక మనిషిని హెచ్చించకుండా తనను తాను తగ్గించుకుంటూ తాను చెప్పే వాక్యంలో దేవుణ్ణి మాత్రం అపరిమితంగా హెచ్చించేవాడు. అలా అబ్రహాము కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. అబ్రహాం గారు అసలు కదలని దాన్ని నేను ఎందుకు మొక్కాలి, కదలని దాన్ని వీళ్ళెందుకు మొక్కుతున్నారు అని. అప్పుడు నిజమైన దేవుడి కోసం వెతుకుతుంటే అప్పుడు యెహోవా దేవుడు కనిపించి మాట్లాడేసరికి వెంటనే తన స్వదేశం వదిలి తాను ఎరుగని ప్రదేశానికి బయలుదేరాను అని అంటుంది. అంటే అంత విశ్వాసం కలిగింది అని అంటే మాట్లాడితేనే అంత గొప్ప విశ్వాసం కలిగింది ఆయన. కాబట్టి అప్పుడు దేవుడు మాటేస్తాడు, నువ్వు నన్ను నమ్మావు, నేను వచ్చిన వెంటనే నా మాట విన్న వెంటనే నేను నిజమైన దేవుడిని నువ్వు నమ్మావు కాబట్టి నేను నీకేమిస్తాను అని అంటే మంచి సంతానం ఇస్తాను, నీకు ఒక గొప్ప పేరునిస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె అభివృద్ధి చేస్తాను. సో అక్కడి నుండి వచ్చిన వాళ్ళే ఈ ఇజ్రాయేలీలు, అక్కడి నుండి ఆశీర్వదింపబడిన వాళ్ళే ఈ 12 గోత్రికులు. ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రమే లేవి గోత్రం. సరే, ఇప్పుడు మనం ఆ 12 గోత్రాల్లో ఒక లేవి గోత్రికులమా మనము అని అంటే కాదు. మన ఊరేది? ఈ ఊరు. సపోజ్ మన అమ్మోళ్ళూరు వేరే ఊరు అయి ఉండొచ్చు, ఇండియాలోనేగా ఉన్నాం, ఇండియా దాటి బయట వాళ్ళు మాత్రం కాము. మరి మనం యాజకత్వం చేయటానికి దేనికి పనికొస్తాం? పాత నిబంధన ప్రకారం పనికిరాము, యాజకత్వం చేయటానికి పనికిరాము, మరి బైబిల్ పట్టుకొని ప్రకటించడానికి పనికిరాము, మరి కూర్చొని వాయిద్యాలు వాయించడానికి కూడా పనికిరాము పాత నిబంధన ప్రకారం. ఒకవేళ పాత నిబంధనే ఉంటే ఇప్పటికీ, అందుకే దేవుడు సమస్తమును నెరవేర్చబడి కొట్టివేయబడ్డాయి, ఇప్పుడు ప్రతిదీ నూతనమైనది. నూతనమైనది అంటే మోడిఫై చేశాడు అని అర్థం. మొత్తాన్ని తిప్పి రాశాడు అంటే తిప్పి కొత్త దానిలాగా రాశాడు, తిప్పి తేలికగా రాశాడు అని చెప్పచ్చు. క్రొత్త నిబంధన ఏంటంటే పాత నిబంధనకు క్రొత్తదనం తెచ్చాడు అని అర్థం, మార్చాడు అని అనటం కూడా కరెక్ట్ కాదు. సో మరి ఇప్పుడు లేవి గోత్రంలోనికి వెళ్ళలేము, మరి అలాగని చెప్పి మ్యూజిక్ వాయించలేము. మరి ఇప్పుడు చేస్తున్న పనులు ఏంటి అని అంటే, మరి బైబిల్లో ఉంది సంగీతముతోనూ గానముతోనూ దేవుని స్తుతించుడి అని ఖచ్చితంగా బైబిల్లో మాత్రం ఉంది. మరి ఆ బైబిల్లో ఉండటం మూలంగానే
మరి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క మాటలు తీసుకొచ్చి వివరించడం జరుగుతుంది. సరే అని చెప్పి లేవి గోత్రంలోనికి కూడా మనం వెళ్ళలేము. కాబట్టి ఒకవేళ లేవి గోత్రికులు చేసేటువంటి పని అన్యులు చేస్తే ఏం చేసేవాడు దేవుడు? పూర్వకాలంలో ఏం చేసేవాడో కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 18, 19 వచనములు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 18, 19 వచనములు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. ఎవరి సంతతి? అహరోను గారి సంతతి, లేవి గోత్రికుల పని ఇది. ఏం వేయాలి? వాళ్ళు ధూపం వేయాలి మందిరం అంతా తీసుకొచ్చి. ఆ ధూపం వేసే పని వాళ్ళది, నీది కాదు అంటారు. అంటే ఈ రాజుకి ఎక్కడికి వెళ్ళినా విజయం దక్కేదనమాట. ఏ ప్రాంతానికైనా వెళ్ళి యుద్ధం చెయ్యి, ఆ ప్రాంతంలో విజయం దక్కేది, ఆ ప్రాంతం ఈయన సొంతం అయ్యేది. ఈయనకి అదొక గొప్పతనం ఎక్కువైపోయి కళ్ళు నెత్తికెక్కి మందిరంలోనికి వెళ్ళి తానే ధూపం వేయటం మొదలుపెట్టాడు. ఇక అప్పుడు కింద ఇంకా ఉంటుంది, తర్వాత మీరు ఖాళీ ఉన్నప్పుడు చదవండి. ఏమని ఉంటుందంటే ఇంక తర్వాత అంత గొప్ప రాజుని మరి హీనంగా మాట్లాడతారు యాజకులు. ఏమని? నువ్వు ఇక్కడి నుండి బయటకు పో. ఒక రాజుని పేరు పెట్టి పిలుస్తారు యాజకులు. ఉజ్జియా, నువ్వు ఈ మందిరంలో నుండి బయటకు పో అని అంటే ఆయన కోపం వచ్చింది. నేను రాజుని, నన్నే మీరు పేరు పెట్టి పిలుస్తారు, అది కూడా మందిరంలో నుండి బయటికి వెళ్ళిపోమంటారా అని అంటే, అప్పుడు వెంటనే ఆయన పక్కకి ఇలా రాగానే ఆ యెహోవా దేవుని కోపము ఆయన మీదకు వెలుగులాగా పడి ఆయన నుదుటి మీద నుండి స్టార్ట్ అయ్యిద్దంట కుష్టి వ్యాధి. తెల్లటి పొడలాగా ఇక్కడ స్టార్ట్ అయ్యి వెంటనే ఒంటి మీద మెల్లగా పాకటం మొదలైంది. అదంతా డైరెక్ట్గా యాజకులు కళ్ళారా చూస్తారు. వెంటనే ఆయన పారిపోవడం జరిగింది. ఊరు అవతల కొన్నేళ్ళు బతుకుతాడు ఆయన. తర్వాత దేవుని అందుకు క్షమాపణ అడిగితే దేవుడు క్షమించి మరలా తీసుకొచ్చి రాజుని చేశాడు. అంటే లేవీయులు చేసేటువంటి పని ఆఫ్టర్ ఆల్ ధూపం వేస్తేనే అంత గొప్ప శిక్ష వచ్చిందే. మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా నుంచొని వాక్యం చెప్పేస్తున్నాం, కూర్చొని వాయిద్యాలు వాయిచ్చేస్తున్నాం, ఏవి కావాలంటే అవి చేసేస్తున్నాం మనకిష్టం వచ్చిన ప్రకారం. కానీ పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ యొక్క స్వేచ్ఛ మనకిచ్చాడు. ఎందుకు అనంటే సమస్తము నెరవేర్చి కొట్టివేయబడింది కాబట్టి, మొత్తం తిరిగి క్రొత్తదైంది కాబట్టి, ఇక నుండి మనం ఏం చేసినా క్షమించటానికి దేవుడు ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఏదైనా శిక్ష, ఏదైనా తప్పు చేసినా, ఏదైనా ఆజ్ఞను అతిక్రమించినా వెంటనే స్పాట్లో మరణ శిక్ష విధించేవాళ్ళు. కానీ ఇప్పుడు కనికరము అనేటువంటి ఒక కార్యం జరుగుతుంది ప్రతి మానవుడికి. ఇప్పుడు ఏదైనా సపోజ్ ఏదైనా తప్పు చేస్తే మనం వెంటనే ఆ తప్పును గ్రహించి మోకరించి తప్పు చేశానయ్యా క్షమించు అంటే క్షమింపబడతాం. ఒక రీల్ ఒక చిన్నపిల్లలకి ఒక మెసేజ్ టైప్లో ఇచ్చారు. ఒక పిల్లాడు ఒక బురదలో ఆడుకుంటూ ఉంటాడు. అదో పాపం అనమాట. ఆ బురద ఒక పాపం. చాలా బాగుంది, వాడికి ఎగురుతున్నాడు, చక్కగా ఆడుకుంటా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు చూసి, అయ్యా ఈ బురద మంచిది కాదు, నీకు అనారోగ్యం తెచ్చిద్ది, పాపంలో కూరుకుపోతూ ఉంటావు, ఊబుండిద్ది దాంట్లో, రా అని చెప్తే వచ్చేసాడు. కూర్చోబెట్టి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుగుతా చెప్తున్నాడంట ఆ పిల్లవాడికి, అయ్యా నువ్వు ఇంకోసారి ఆ బురదలోకి మాత్రం వెళ్ళొద్దు అని చెప్తే, సరేనయ్యా నేను వెళ్ళను అంటాడు. మరలా నడుచుకుంటా వెళ్తే అక్కడ ఒక బురదగుంట ఇక్కడ అక్కడ కనిపిస్తుంది. మరలా ఏం చేశాడు? ఇది ఒక్కసారేనే గబగబా నేనే దూకేసి ఆడుకొని నేనే కడుక్కొని వెళ్ళిపోతాను ఏసీ దగ్గరికి, తెలియకుండా ఉంటుంది అని చెప్పి మరలా ఆడటం మొదలుపెట్టాడు. మరలా దేవుడు చూశాడు. మరలా రెండోసారి కూడా హెచ్చరించాడు. మరలా మూడోసారి, అలా 5 సార్లు దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. 5 సార్లు చేస్తూనే ఉన్నాడు ఆ పిల్లాడు. ఇక ఆరోసారి కూడా ఒక్కసారికేలే అని చెప్పి ఎగురుతూ ఉన్నాడు. ఎగురుతూ ఉండేసరికి లోపల ఉన్న ఊబిలోకి కాలు వెళ్ళిపోయిద్ది.
మెల్లగా దిగిపోతూ ఉంటాడు. అప్పుడు తెలిసిద్ది, ఆహా యేసుక్రీస్తు ప్రభు చెప్పింది నిజమే, నేనే తెలియకుండా ఇన్నిసార్లు ఆట ఆడుతూ ఉన్నాను, అయ్యో ఒక్కసారి రక్షించేసి అని చెయ్యి ఇట్లా పెట్టి ఏడుస్తా ప్రార్థన చేస్తే ఇప్పుడు చెయ్యి పట్టుకొని బయటికి లాగి ఇంకొంచెం సేపు ఉంటే నేను నిన్ను కోల్పోయేవాడిని, చెప్పాను కదా నేను నిన్ను మాట వినమని, నీ చెప్పింది చేయమని చెప్పి మళ్ళీ కూర్చొని ఉన్నటువంటి మురికిని తుడుస్తున్నాడంట. అప్పుడు ఆయన ఏడుస్తే, అయ్యా ఇదొక్కసారికి ఇంక నేను చేయను, నన్ను క్షమిస్తావా అంటే, నువ్వెన్నిసార్లు అడిగినా నేను క్షమిస్తాను అని అన్నాడంట. అంటే ఈ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మనకి దొరికిన వరం ఏంటి అని అంటే క్షమాపణ. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత పెద్ద శిక్షకు పాత్రుడు అయినా కానీ కూర్చొని నన్ను క్షమించయ్యా అని అంటే నువ్వు క్షమింపబడతావు. మరి యూట్యూబ్లో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఇప్పుడు పెద్ద రౌడీ ఉన్నాడు, ఓ 10 మందిని హంతకుల్ని చంపేశాడు అనుకో, కూర్చొని క్షమించాయంటే క్షమించేస్తాడా? క్షమించేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? శిక్షించాలి. తప్పుకు ఫలితం ఏంటి? శిక్షే కదా, సంహరింపబడాలి, శిక్ష పడాలి. మరి క్షమించేవాడు దేవుడు ఎట్లా అవుతాడు అని అన్నాడు. నేను పెద్ద పెద్ద ఆన్సర్స్కి ఇవ్వను అనమాట, రిప్లై ఇవ్వను నేను, ఇలా ఇస్తా రిప్లై. ఇప్పుడు చూస్తారు ఖచ్చితంగా, వాళ్ళందరూ చూస్తారు, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు దానికి నేను చెప్తా, మీకు కూడా రావచ్చు డౌట్. మరి తప్పుకు ఫలితం శిక్ష అనుభవించాలి, మరి దేవుడు ఎందుకు క్షమించాలి అని అంటే, సపోజ్ మనమే ఉన్నాం ఎగ్జాంపుల్గా. ఇప్పుడు నేనున్నాను ఒక తల్లిని, నాకు 2-3 బిడ్డలు ఉన్నారు. ఆ 2-3 బిడ్డల్లో ఒకడు మహాహంతకుడు, మహా చెడ్డవాడు, ఇక మొండివాడు, మొరటివాడు, లోకంలో ఉన్న పాపమంతా మోసేవాడు. 10 మంది కుటుంబాలను చంపేసో పాడు చేసో వచ్చాడు. ఇప్పుడు నా కుమారుణ్ణి కాపాడుకోవటానికి నేను శతవిధాలా ప్రయత్నిస్తాను, కానీ తీసుకెళ్ళి చంపేయండి, వీడు నాకొద్దు, వీడిని నేను అసహించుకుంటాను నేను అనగలనా? ఎక్కడో ఇంత ఉంటుంది ప్రేమ. ఇప్పుడు ఎంత తప్పు చేసినా, మనకి అసహ్యం వేసినా సరే ఎక్కడో ఉంటుంది ఇంత ప్రేమ. ఎందుకంటే పేగుబంధం, 9 నెలలు మోసిన పేగుబంధం ఉంటుంది. ఇప్పుడు తల్లికే ఇంత బంధం ఉంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి నీ కడుపులో ఒక పిండం వేయటానికి ఆయన ఎంత ప్రేమగా నిన్ను తన పోలికలో చేసి నిన్ను ఆ బిడ్డని తల్లి కడుపులో పెట్టాడంటే, ఆయన ఎంత అపురూపముగా మరి ప్రేమగా ఆ పిండంలో పెట్టుంటాడు. మరి భూమి మీదకి వచ్చేదాకా ఆ పిండాన్ని కాపాడుతూ, ఆ భూమి మీదకి వచ్చాక ఆ బిడ్డను కాపాడుతూ, ఆ బిడ్డకి అప్పుడప్పుడు హెచ్చరికలు ఇస్తూ, మరి అంత ప్రేమ ఆయనకి లేదా? అప్పుడు క్షమించడం ఆయనకు తప్ప? ఎప్పుడైనా సరే దేవుడు అనేటువంటి వాడు క్షమించాలి, క్షమించని వాడు దేవుడు కాడు. ఇంకొకటి, మనల్ని కష్టపెట్టని వాడు దేవుడే, కష్టపెట్టేవాడు కూడా దేవుడు కాడు. వీటన్నిటిని ఆలోచించాలి. అమ్మో నాకేదో సమస్య వచ్చేసింది, ఇప్పుడు నాకు సమస్య తీరాలంటే వెంటనే నేను ఉపవాసం ఉండాలి. ఒక ఏమంటారు దీన్నంటే, ఒక తెగ అంటారు. ఈ తెగ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు శుద్ధి కావాలన్నా, వాళ్ళ ఆత్మశుద్ధి, శరీర శుద్ధి, సంథింగ్ వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఏం చేయాలంటే 40 రోజులు ఉపవాసం ఉండాలంట, కట్టిక ఉపవాసం. అది ఓన్లీ రోజు మొత్తంలో గోరువెచ్చటి నీళ్ళు మాత్రమే తాగాలి. గోరువెచ్చటి నీళ్ళు తాగి ఇక 24 గంటలు ఖాళీ కడుపుతో 40 రోజులు మనిషి ఉండగలడా? ఒక ఆడపిల్ల 16 ఏళ్ల వయసులో అమ్మాయి ఉంది. ఎందుకు అనంటే ఆ తెగ వాళ్ళు అంతే ఉంటారంట. ఎందుకు అంత ఉండటం అంటే, ఆ దేవుడు ఆ కఠినత్వాన్ని చూసి కరుగుతాడంట. ఏం చేసావు 16 ఏళ్ల వయసుకి? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు ఆ పిల్లకి అంత రుద్దారు పాపం? 40 రోజులు గోరువెచ్చటి నీళ్ళు మన బాడీని ఏం చేసిద్ది? లోపల ఉన్న క్రిమికీటకాన్ని చంపిద్ది. కనీసం నువ్వేమన్నా తింటే దాన్ని అరగదీసిద్ది. ఇక ఏమీ లేదు, ఇంకేం చేసిద్ది ఆ నీళ్ళు? నీలో వేడిని పుట్టియటం తప్పితే, నీకు రోగాలు రావటం తప్పితే. అంటే నువ్వు కష్టపడి, నువ్వు ఇబ్బంది పడి, బాధపడి నువ్వు నలగొట్టుకుంటా ఉంటే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తే, ఆ విధానాన్ని చూసి దేవుడు కరుణించడం అది కరెక్ట్ అంటారా? కాదు. అదే ఉంది పాత నిబంధన కాలంలో. ఏదైనా సమస్య ఊరి మీదకి వచ్చిందా, ఊరు ఉండేది ఉపవాసం. కట్టిక ఉపవాసం అంటారు. కనీసం పసిపిల్లలతో సహా ఉండేవాళ్ళు. ఇంట్లో ఉన్న గొడ్డు,
ఇంట్లో ఉన్న పెంచుకునేటువంటి జంతువులు వేటికి ఆహారం పెట్టుకుని కఠినంగా ఉండేవాళ్ళు అంట ఉపవాసం. ఎందుకంటే అంత భయం, ఊరు నాశనం అయిపోయిద్దేమో అని. మరి ఇప్పుడు ఉందా అంటే అంత సమస్య లేదు. అందరూ ఎవరు ఏ పాపం అన్నా చేయి, అయ్యా నేను తెలియకుండా తప్పు చేశాను, మోకరించి ప్రార్థన చేయి, దేవుడు నిన్ను కనుకరిస్తాడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మొత్తం మార్పులు జరిగాయి. మరి పాత నిబంధన కాలంకి వచ్చేసరికి లేవీలు మాత్రమే వాయిద్యాలు వాయించాలి. ఈ కాలంలో లేవీలు మనలో ఎవరైనా ఉన్నారా అంటే లేరు. వాళ్ళు వాటికి ఓన్లీ యెరూషలేములో పట్టణంలో చుట్టూరు మాత్రమే ఉన్నారు. యూదులు కొద్దిగా చుట్టుపక్కల ఉన్నారని కూడా అంటారు. మరి యూదులు కూడా 12 గోత్రాలు ఒక గోత్రం, వాళ్ళు మెయిన్ గోత్రం వాళ్ళు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గోత్రం నుండే వచ్చారు కాబట్టి. సరే, ఈ కార్యక్రమము ఇక పాత నిబంధన కాలంతో దేవుడు ముగించేశాడు. ఎందుకు అనంటే అది కూడా కొన్ని రిఫరెన్స్ రూపంలో చూద్దాం. ప్రారంభించమన్న దేవుడే ముగించమన్నాడు, ఎందుకో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం. ఇట్లు నేను నీ సంగీత నాదమును మాన్పించెదను, నీ సితారా నాదమికను వినబడద్దు. ఇక్కడ ఏ నాదం అన్నారు? సంగీత నాదము. సంగీత నాదము అంటే సంగీతం అంటే మ్యూజిక్, నాదము అనంటే దాన్ని వాయించే విధానం, గమకాలు, హెచ్చులు, పల్లులు, ఆ విధానం. సంగీత నాదం అంటే ఇది మొత్తం మ్యూజిక్ కిందకే వచ్చింది, పాట మాత్రం కాదు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత దాంట్లో వస్తుంది. ఇట్లు నేను నీ సంగీత నాదమును మాన్పించెదను, నీ సితారా నాదమికను వినబడదు. ఏం చేసి ఉంటారు వాళ్ళు? ఇంత గొప్ప మాట, ఇంత కఠినమైన మాట దేవుడు అన్నాడు. ఇప్పుడు జరిగింది, అప్పుడు జరిగింది. ఏముంది? ఇప్పుడు సపోజ్ నేను 10,000 ఇచ్చావు మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళని బుక్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఇప్పుడు ప్రోగ్రామ్ చేసి సాయంత్రానికి పెళ్ళికి వెళ్తాడు, పెళ్ళిలో మోగిస్తాడు. మళ్ళీ తర్వాత ఆ ప్రోగ్రాన్ని ముగించుకొని మళ్ళీ రేపటి దినాన ఇంకో పెళ్ళిలో డిస్కోథెక్లోనో దేనికో దానికి వాయించడానికి ఖచ్చితంగా వెళ్తూనే ఉంటారంటే, నువ్వు ఒక మ్యూజిక్ని సినిమాల్లో వాడతావు, ఆటపాటలకు వాడతావు, లోకంలో ఉన్న వాటికి వాడతావు. మరి దేవునికి లోకానికి వ్యత్యాసం ఏంటప్పుడు? మరి ఓన్లీ చర్చెస్కు మాత్రమే కూడా ఉంటారు కొంతమంది, అది నిజమే. ఏంటి అని అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, ఓన్లీ చర్చెస్కి మాత్రమే వాయిస్తారు. వాళ్ళు గంటకి 10,000 తీసుకుంటారంట వాళ్ళు, గంటకి 10,000. అదేంటి? నువ్వు సేవ చేస్తున్నావు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా? బైబిల్ని అర్థవంతంగా వివరిస్తున్నా, సేవ. ఇప్పుడు నువ్వు వాయిస్తున్నావు, సేవే కదా. మరి ఎందుకు నువ్వు డబ్బులు, అది గంటకి 10,000 అని చెప్తున్నావు? ఎవరైనా ఏదన్నా ప్రోగ్రాం బుక్ చేసుకోవాలి అని అంటే గంటకి 10,000 అని ముందే చెప్తారంట. ఎందుకు అట్లా అనంటే మేము వాయించే విధానం అలా ఉంటుంది, ఎక్సలెంట్గా వాయిస్తాం, హెచ్చులు పల్లులు బాగుంటాయి, మా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అని. నువ్వు ఎట్లాగైనా వాయించు, నువ్వేం చేస్తున్నావు? సేవ చేస్తున్నావు. అంటే దావీదు కాలంలో 4,000 మందిని నియమించి 4,000 మందికి 10,000 ఇచ్చుంటాడా దావీదు గారు? లేదే. ప్రతి ఒక్కరికి ఇదిగో ఈ ఇన్స్ట్రుమెంట్ వాయించు నుంచోనంటే వాయించరా? ఇప్పుడేం చేస్తున్నారు? డబ్బు, ప్రతి దానికి డబ్బు ఉంటేనే వాయిస్తాం, డబ్బు లేకపోతే. అంటే మ్యూజిక్ సిస్టమ్ వాయించేటప్పుడు కూడా భక్తి లేదు అని అర్థం. పాత నిబంధన కాలంలో ఏమో ఆరాధించటానికి ఏ వాయిద్యము వాయించేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు వాయిద్యం వాయిస్తేనే పాట మొదలవుతుంది. పాట పాడాలి అని అంటే అయ్యా ఏది ట్రాక్లు చెప్తారనమాట వరుసగా పాస్టర్లు, లేకపోతే వాళ్ళే తీసుకొచ్చి పెట్టుకుంటారు ట్రాక్, లేకపోతే పాడరు. పాట రాదా, లేకపోతే సాయి రాదు, మరి ఏవో తెలియదు, కానీ మ్యూజిక్ సిస్టమ్ మాత్రం పక్కన ఉండాలా, ఉంటే పెద్దగా అరుచుకుంటా పాడతారు.
ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద పెద్దగా అరుచుకుంటూ చెప్పారా? పెద్దగా బిగ్గరగా కేక వేస్తూ గదుముతూ వాక్యాన్ని చెప్పాడు. కొండ మీద నుండి ఎక్కడైనా ఉందా? కొండ మీద 5,000 మందికి ప్రసంగం చేశాడు ఒక్కడే. ఆ 5,000 మందిని ఇప్పుడు ఎవరన్నా మెయింటైన్ చేయగలరా? 5,000 మందికి ఈ కాలంలో ఎన్ని మైక్ సెట్లు పెట్టాలి, ఎన్ని పెద్ద పెద్ద బాక్సులు పెట్టాలి. అన్ని పెట్టినా సరే ఎవడో ఒకరు కొనుక్కుంటా ఉంటాడు, తిట్టుకుంటా ఉంటాడు, కొట్టుకుంటా ఉంటాడు, గుసగుసలాడుకుంటా ఉంటాడు. 5,000 మందిలో ఎంత గోల రేగుతూ ఉండిద్ది. అయితే అన్ని మైకులు పెట్టినా ఎవరో కొంతమందికి వినిపించదు. కానీ ఒక్క వ్యక్తి అంత దూరం మాట్లాడగలిగాడు. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఈ కాలంలో ఏం జరుగుతుంది అని అంటే మొత్తము వ్యతిరేకంగా జరుగుతుంది. ఎందుకు అని అంటే అంత్యదినం దగ్గరగా వచ్చింది, అంత్య దినాల్లో ఉన్నాము. మరి క్రీస్తు రాకడ రాబోతుంది, అంత్యక్రీస్తు కూడా రాబోతున్నాడు. మరి ఎర్రని పేయ దొరికింది మందిరంలో. ఇక దాన్ని వధించటమే ఆలస్యం. ఈ సెప్టెంబర్లో అక్టోబర్లో వధిస్తారంట దాన్ని. ఈ 2-3 నెలల్లో, అంటే ఈ సంవత్సరంలో అయిపోయింది. ఇక ఈ సంవత్సరంలో ఆ మందిరాన్ని ఓపెన్ చేసేస్తారు. ఇక ఓపెన్ చేసేసిన వెంటనే అంత్యక్రీస్తు వచ్చి కూర్చుంటాడు మందిరంలో. ఇక నేనే క్రీస్తుని అని చెప్పి చక్కటి విగ్రహాన్ని బంగారంతో చేసినని పెద్దగా ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రపంచం అంతా ఈ విగ్రహానికి మొక్కండి. ఇప్పటిదాకా ఉన్నదేంటి? రాష్ట్రాలు, జిల్లాల నాయకులు ఉంటే ఇక ప్రపంచం మొత్తానికి ఒక్కడే నాయకుడు ఉంటాడు అనమాట. ఇక నుండి ప్రపంచం మొత్తాన్ని ఒక నాయకుడే పాలిస్తూ ఉంటాడు. మళ్ళీ చిప్ ఒకటి వచ్చేసింది ఆల్రెడీ. ఆ చిప్ ఇంజెక్షన్ టైప్లో ఉంటుంది. ఇక్కడ ఇంజెక్ట్ చేస్తారు. ఈ 2 ఇక్కడ ఉంటుంది. ఈ 2 బోన్స్ మధ్య కండ ఉంటుంది. ఈ కండ మధ్యలో పెడతారు ఆ చిప్. ఎలా ఉంటుందంటే అది చూడటానికి మనం రాసే పెన్ను పైన ముక్కు ఉంటుంది, బయటికి తీస్తే ఎంత ఉంటుందో ఆ ముక్కు సేమ్ అంతే ఉంటుంది. అదే ముక్కు ఇక్కడ మధ్యలో అమరుస్తారు. ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టాలనుకో, దీన్ని తీసుకెళ్ళి స్కాన్ చేయాలి. ఇప్పుడు అది ఎప్పుడు ఇస్తారు నీకు అని అంటే ముద్ర. ఏదర్ 666 ముద్ర ఇచ్చుకో, లేకపోతే ఏదన్నా నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఏంటి ఆ గుర్తింపు అంటే నువ్వు అంత్యక్రీస్తు మనిషివి అని తెలియాలి. తెలిస్తేనే ఆ చిప్ నీకు వస్తుంది. ఆ చిప్ ద్వారా నువ్వు ప్రతిదీ చేయగలవు, ప్రతిదీ జరుగుతుంది నీకు ఈ కాలంలో. ఇంకా ఆల్రెడీ వచ్చేసింది ఆ చిప్, ట్రయల్స్లో కూడా వచ్చిందనమాట. మనుషుల్లోకి ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ట్రయల్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక దాన్ని ఓపెన్ చేసి కార్ డోర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. దాన్ని తీసుకొచ్చి కార్ డోర్స్ తీయటానికి ఉండేది, దానికి స్కాన్ చేస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ తిరిగి స్కాన్ చేస్తే క్లోజ్ అవుతుంది. మళ్ళీ దానికి స్టీరింగ్ దగ్గర తీసుకెళ్ళి స్కాన్ చేస్తే అది లాక్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ స్కాన్ చేస్తే లాక్ క్లోజ్ అవుతుంది. అంటే ప్రతిదీ ఇక చిప్పే కంట్రోల్ చేస్తూ ఉండిద్ది అనమాట. సో ఇక ప్రపంచం మొత్తము ఏమంటారు, అంతానికి వచ్చేసింది ఇంకా అర్థం. అయితే ఈ యెహోవా దేవుడు మీరు చెయ్యండి, ఇలా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ వాయించండి, బలిపీఠంలో బలర్పించేటప్పుడు ఆ బలి ఆరోహణం అయ్యేటప్పుడు ఈ విధమైన వాడుకలు ఉపయోగించండి అని చెప్పిన దేవుడే ఇక నుండి మీ సంగీత నాదం ఏం చేస్తానన్నాడు? మాన్పించగలిగాడా దేవుడు? లేదు. ఇప్పుడు ఓన్లీ మ్యూజిక్కే ఉండాలి. కొన్ని పాస్టర్స్ ఏం చేస్తున్నారంటే చర్చ్లో పెట్టుకుంటే ఎక్కడ పెడుతున్నారు మీకు తెలుసా? ప్రార్థనా మందిరం ఎక్కడ పెడుతున్నారు? ప్రార్థన గ్రౌండ్. ఇంకా ఓకే, గ్రౌండ్ అంటే సపరేట్ వాటి గ్రౌండ్స్ ఉంటాయి మీటింగ్స్కి, తీసేయండి. ఇంకా ఇళ్ళల్లో, ఇంకా పార్కులో, వింతైన ఒక ప్లేస్ ఈ మధ్య విన్నా, ఫంక్షన్ హాల్స్లో పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారు? ఫంక్షన్ హాల్స్లో ప్రార్థన. అది అయిపోయిన వెంటనే ఇంకెవరు పెట్టుకుంటారు? పూజలు అందుకునే వాళ్ళు పెట్టుకుంటారా? అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఆ ఫంక్షన్ హాల్లో. నువ్వు తీసుకెళ్ళి ఆడే ప్రార్థన పెడతానంటావేంది? అదంత మాత్రం కరెక్టే ఫంక్షన్ హాల్స్లో. అయితే ఒక చాలా పాపులర్ పాస్ట్ గారు అనమాట. ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా సమాధానం చెప్తాడు. కానీ బాగా బుర్రన్న వాళ్ళు ఆలోచిస్తే దానిలో కొద్దిగా లిటికేషన్ ఉంటుంది, కానీ ఎవరు దాన్ని ఆలోచించరు. ఆయన చెప్పిందే కరెక్ట్ అంటాడు. ఎందుకంటే కొంచెం యంగ్ పాస్టర్ అనమాట ఆయన ఏం చేస్తాడంటే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ని బుక్ చేసి ఆ ఫంక్షన్ హాల్లో ఓన్లీ ఫర్ యూత్ మీటింగ్ అప్పుడు ఇన్వైట్ చేసి యూత్ని లోపల లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డిస్కో లైట్లు ఆన్ చేసి మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడు. ఉన్న వాళ్ళందరూ ఎగురుతా చప్పట్లు కొడతారు.
ఉన్న వాళ్ళందరూ ఎగురుతా చప్పట్లు కొడుతూ ఫస్ట్ మ్యూజిక్కే అరగంట వచ్చింది, పాట తర్వాత 10 నిమిషాలు వచ్చింది. ఇది దీన్ని ఏమంటారు? అది డిస్కోటెక్క, లేకపోతే ప్రార్థనా మందిరమా, లేకపోతే ఏదన్నా కాంపిటీషనా, లేకపోతే ఏదన్నా సింగర్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రోగ్రామా, ఏమనుకుంటారు అని అంటే అప్పుడు ఆయన ఒక వాక్యాన్ని చూపించాడు. ఇదిగో స్తుతించండి, కీర్తించండి, సంగీతమును వాయించండి అని ఉంటుంది బైబిల్లో, చూశారు కదా. మరి ఇంకేంటి తప్పు అని అంటాడు. అది కూడా మనం తర్వాత చూద్దాం. ఇక్కడ మరలా యెహోవా దేవుడు కొన్ని మాటలు చెప్పాడు, అది కూడా చూద్దాము. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం. ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను, సితారాల ఇంపైన శబ్దము. మనం ఇప్పుడంతా ఏమంటారు, చాలా ఇంట్రెస్ట్గా వాయిస్తారు, వినటానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. కొంతమంది వాయిస్తూ ఉంటారు మీటింగ్స్లో. సండే స్కూల్లో ఈ కథ చెప్తే, ఇప్పుడు డ్రమ్ము కొడితే మీరు ఉంటారా, సండే స్కూల్లో డ్రమ్ము కొట్టకపోతే ఉంటారా అన్న. డ్రమ్ము కొడితేనే ఉంటాం అక్క అన్న. ఎందుకురా అంటే, బాగుంటుంది అక్క డ్రమ్ము కొడతా ఉంటే, డ్యాన్స్ వేస్తూ ఉండొచ్చు. వాళ్ళకి సంతోషం అనమాట. డ్రమ్ము కొడితే ఎగురుతూ ఉండొచ్చు, చక్కగా యాక్షన్ సాంగ్ చేస్తూ ఉండొచ్చు. అదే విధానం ఎక్కడ దాకా వెళ్ళింది? ముసలోళ్ళ దాకా వెళ్ళింది ఆ విధానం. ఇక దేవుడికి కోపం వచ్చింది. మీరు ఓన్లీ ఉపవాసం చేయమంటేనే ఓన్లీ ఉపవాసం మీదే కూర్చుంటున్నారు, మందిరానికి రమ్మంటే ఓన్లీ మందిరానికి వచ్చి కూర్చుంటున్నారు అంతే, బైబిల్ చదవండి అంటే ఓన్లీ బైబిల్ చదివి వదిలేస్తున్నారంటే, అంటే మీరు ఏ ఆజ్ఞను విధించినా ఆజ్ఞ పాటిస్తారు కరెక్టే, కానీ దానిలో మీకు ఇష్టమైనది తీసుకుంటారు, మిగతాది వదిలేస్తాడు. అదే ఒక ధనవంతుడు యేసయ్య, నేను చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా 10 ఆజ్ఞలు పాటిస్తూ వచ్చాను, నేను పరలోకానికి వెళ్ళొచ్చానంటే అప్పుడు దేవుడు అంటాడు, నీకున్నదంతా వదిలేసి నా వెనకరా. ఏమంటాడు అప్పుడు ఆయన? వచ్చేస్తానంటాడా? చిన్న బుచ్చుకొని వెళ్ళిపోతాడు. అంటే 10 ఆజ్ఞలు పాటించగలిగినటువంటి వాడు ఆఫ్టర్ ఆల్ తన ధనాన్ని వదులుకోలేకపోయాడు. మనిషి చేసేది కూడా అదే. ప్రతి ఆజ్ఞను పాటిస్తాం మనం, కానీ వాటిలో ఉన్న మంచిని మనం, అంటే మనం చేయగలిగింది మనం తీసుకుంటాం, ఇక చేయలేనిది అట్లా వదిలేస్తూ ఉంటాం అనమాట. అట్లాగే చేస్తున్నారు ఇజ్రాయేలీలు. మరి బలిపీఠము రోజు కీర్తించండి, గాన ప్రతిగానాలు చేయండి, సంగీతనాదమును వాయించండి అని అంటే ఓన్లీ దీని మీదే ఇంట్రెస్ట్ చూపిస్తూ మరి దేవుని కార్యముల మీద ఆసక్తి చూపించకుండా ఉన్నారు. కాబట్టి దేవుడు కోపం వచ్చి కొన్ని ఆజ్ఞలు విధించాడు. ఇంకా చాలు, మీకు ఈ సంగీతనాదములు ఇవన్నీ పనికిరావు, ఇక ఇవన్నీ వాయించద్దు అని చెప్పి కఠినంగా చెప్పేశాడు దేవుడు. అయితే బైబిల్లో ఒక చోట ఉంది మరి నిజంగా మరి సంగీత నాదములు చెయ్యొచ్చు అని ఉంది బైబిల్, అది కూడా చూద్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. మరి పాత నిబంధనలలో మరి ఈ సర్టైన్ వాళ్ళు మ్యూజిషియన్ అంటే మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉన్నారు అని చెప్పి మనం గమనించాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఇలా చెయ్యండి అని చెప్పి ఎఫెసీ గ్రంథంలో రాసింది. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, అరే సంగీత నాదమును చెయ్యండి అని ఉంది కాదు. ఇంకోసారి చదువుదాం. ఒకరినొకడు కీర్తనలతోనూ. కీర్తనలు అంటే ఏంటి? పాటలు. తర్వాత సంగీతములతోనూ. సంగీతం అంటే ఏంటి? ఇది మెయిన్ క్వశ్చన్. మనము ముందు చూసాము, నీ చేత సంగీత నాదములను మాన్పించెదను అని యెహోవా దేవుడు చెప్పడం జరుగుతుంది. మరి సంగీత నాదము అని అంటే ఏంటి? సంగీతము అని అంటే ఏంటి? కీర్తన అంటే ఏంటి? కీర్తనలు అని అంటే మాటలను మనం పాడే విధానాలు కీర్తన అంటారు. సంగీత నాదము అంటే ఓన్లీ మనం కొట్టే డ్రమ్ముల ద్వారా వచ్చే నాదాన్ని సంగీత నాదము అని అంటారు. ఇక్కడ ఏం వివరించారు? సంగీతము. అసలు దీనికి కరెక్ట్ అయిన ఉద్దేశం, కరెక్ట్ అయిన మాట సంగీతము అనే పదాన్ని గ్రంథంలో చూస్తే
ఒక శబ్దము అని ఉంటుంది. సంస్కృత పదంలో చూస్తే శబ్దము. ఆ శబ్దం ఎలా వస్తుంది? అసలు స్టార్టింగ్ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరైనా చెప్పగలరా? స్టార్టింగ్ శబ్దము ఎక్కడి నుండి వచ్చింది? ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. తర్వాత చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను. తర్వాత ఎలా ఏర్పరచగా, ఎలా ఏర్పరిచాడు? నోటి నుండి ఏమొస్తుంది? మాట. ఇంకో విధంగా ఏం చెప్పచ్చు? శబ్దము. సంగీతం అంటే ఏంటి? శబ్దము. అంటే నోటి ద్వారా వచ్చేదే శబ్దము. మరి సంగీతం ఇన్స్ట్రుమెంట్ ఎట్లా అవుతుంది? ఇప్పుడే చర్చిలోకైనా వెళ్ళి మీరెందుకు వాయిస్తున్నారు అనంటే ఈ వాక్యమే చూపిస్తారు ఖచ్చితంగా. అంటే కొంతమంది ఏం చేస్తారనంటే ఎప్పుడు చెప్పేటువంటి మాట, ఒక ప్రశ్న ఉంటుంది. ఇది ఒక ప్రశ్న, బైబిల్ ఈ స్క్వేర్ ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానాలు ఒక్కటే ఉండదు, కొన్ని కోణాలు ఉంటాయి సమాధానాలు. నేను ఈ కోణం గమనించా, ఈయన ఇంకో కోణం గమనించాడు, నేను ఈ 2 కోణాలు గమనించా సమాధానం. ఇంకా తెలియగలిగినోడు ఏం చేశాడు? 3 కోణాలు గమనిస్తాడు సమాధానాన్ని. అంటే మానవుడు సామాన్యంగా ఒక ప్రశ్నకు ఒక్క జవాబు దగ్గరే ఆగిపోతాడు. ఇప్పుడు వాయిద్యాలు వాయించచ్చా వాయించకూడదా? ఇప్పుడు ఇది చూపిస్తాడు. ఆయనే అన్నాడుగా, ఏం చేయమంటున్నాడు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి అని చెప్పి ఆయనే అంటున్నాడు. ఇంకేంటి మరి అని అంటాడు. ఇప్పుడు నేనేం చేశాను? ఆ ప్రశ్నకి పాత నిబంధన ఎతికా, కొత్త నిబంధనలో చూపిస్తున్నా, అసలు చెయ్యొచ్చా చేయకూడదా అని చూపిస్తున్నా. అంటే ప్రశ్నకున్న అన్ని కోణాలను వెతకటం మొదలుపెట్టాను. కాబట్టి ప్రతి మానవుడు చేయాల్సిన పని ఏంటి? నీకు ఏదైనా ప్రశ్న ఎదురైతే దానికి సమాధానం ఒకటి కాదు, కొన్ని ఎక్స్ట్రా సమాధానాలు, ఎక్కువ సమాధానాలు ఉంటాయి. ఆ ఎక్కువ సమాధానాలు గ్రహించటమే బైబిల్. అందుకే ఉన్నదాన్ని నమ్మటం కాదు కానీ పరీక్షించండి. మీరు నన్ను అద్భుతాలు చేసే దేవుడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఈ కార్యం జరిగిపోయింది అని ఎవరో చెప్తే నమ్మకండి. నిన్ను నువ్వు ఎరుగు, నన్ను రుచి చూడు, నా గురించి తెలుసుకో, నేనేం చేయగలనో తెలుసుకో, అప్పుడు నువ్వు నన్ను నమ్ము, అప్పుడు నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నీకు కావాల్సింది నన్ను అడుగు, అప్పుడు నేను చేస్తాను అని అంటాడు. ఈజీగా నా దగ్గరికి వచ్చే, నాకు మొక్కుబడులు చెల్లించు, నాకు కావాల్సింది చేసే, ఈ బైబిల్ మొత్తం చదివే, ఈ బైబిల్లో ఉన్నది చేసే అని దేవుడు ఎక్కడా అనలా. ఇప్పటికీ ఇలాంటి సమాధానాలు ఎవ్వరూ కూడా చెప్పలేదు, ఎవరు అడగలేదు కూడా. ఎన్ని గ్రంథాలు చదివినా సరే ఇలాంటి మాటలు ఏ దేవుడు చెప్పలేదు. కాబట్టి వాయిద్యాలు వాయించకూడదా వాయించచ్చా అంటే మనకి సగం ప్రశ్న వచ్చింది, సగం ఆన్సర్ ఏంటి అని అంటే వాయించకూడదు. ఒకవేళ వాయిస్తే లేవీయులు వాయించాలి. ఓకే, పాత నిబంధన ప్రకారం అయితే లేవీయులు మాత్రమే వాయించాలి. మరి అలాంటప్పుడు యాజకత్వం కూడా వాళ్ళే చేయాలి. ఉన్నటువంటి వాళ్ళు ఏమవ్వాలి? దిగిపోవాలి. అంతే కదా మరి దాని అర్థం. ఓకే, ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి కొత్త నిబంధనలో ఉందా అంటే ఉంది. ఏంటి? సంగీత నాదములతోనూ సంతోషముగా ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి అని చెప్పి వాక్యమే సెలవిస్తుంది. మరి ఈ సంగీతం ఏంటి అని అంటే శబ్దము. ఏంటా శబ్దము అని అంటే మనం మాట్లాడేది శబ్దమే, మనం పాడే పాట కూడా శబ్దమే. చాలా గమనిస్తూ ఉంటాను. నేనున్న యూనియన్లో కూడా అంతే, పాస్టర్లు ప్రతి ఒక్కళ్ళు పాట పాడాలి అని అంటే మ్యూజిక్ ఉండాల్సిందే ఖచ్చితంగా. నా రిసెప్షన్కి మ్యూజిక్ సిస్టమ్ లేదు. ఒక పాస్టర్ గారు వచ్చి, మ్యూజిక్ సిస్టమ్ లేదా? ఉంటే భలే వచ్చింది పాట అని అంటున్నాడు ఆయన. ఇంకా పాట స్టార్ట్ అయిందే మ్యూజిక్ నుంచి అనిపించింది నాకు. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ ఉంటే పాట బాగా వచ్చేదని అంటున్నాడు ఆయన. ఏం చేద్దాం అంటే మనుషులు మ్యూజిక్కి అలవాటు పడిపోయారనమాట. కాబట్టి బైబిల్ ప్రకారం ఏం చేయొచ్చు చేయకూడదు అనేది ప్రతీదీ బైబిల్లో క్లుప్తంగా రాయబడి ఉంది. కానీ మనమే గమనించాలి. ఇంకా దేవుని చిత్తమైతే మరలా వచ్చే ఆదివారము దీన్ని కంటిన్యూ చేసుకుందాం. అందరు తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
పరిశుద్ధుడు అన్న ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మిరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు నా తండ్రి ప్రభువా. ఈరోజు జరిగినటువంటి తండ్రి ప్రభా పరిచర్లో ఆది నుండి అంతం వరకు అధ్యక్షత వహించారు. వందనములు అయా నా తండ్రి ప్రభా. మీరు మాకు తెలియజేసినటువంటి సత్యవాక్యమును బట్టి వందనములు. ఈ వాక్యములు మా హృదయంలో భద్రపరచండి అయా. అపవాది మా హృదయంలో ఉన్నటువంటి మాటలు ఎక్కడ దొంగిలించకుండా అయా తండ్రి మా స్వాధీనంలో మేము ఉంచుకొని తండ్రి దినదినము నెమరు వేసుకునే కృపను మా అందరికీ అనుగ్రహించండి అయా. నీ చిత్తమైతే ఈ యొక్క మందిరమును ఆశీర్వదించండి, సంఘమును అభివృద్ధి పరచండి. మరలా వచ్చే తండ్రి ప్రభా శనివారం ఉపవాస కూడికను మేమందరం సమకూడి స్తుతించుటకు సహాయం చేయండి. ఉన్నటువంటి కూరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు బట్టి మీకు వందనములు అయా తండ్రి. వారి జీవితంలో జరిగేటువంటి కార్యములు బట్టి వందనములు. ఇప్పటిదాకా మీరు వారి జీవితంలో చేసినటువంటి కార్యములు బట్టి వందనములు అయా తండ్రి. ప్రతి ఒక్కరు కుటుంబంలో కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరత మీకు తెలిసి ఉన్నది. ప్రతి ఒక్క అవసరత నీ యొక్క నామములో తీర్చండి అయా. గృహాలు కట్టుకునేటువంటి విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి నా తండ్రి ప్రభా. ఈ యొక్క వర్షాకాలంలో నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు నా ప్రభువ ఈ యొక్క వర్షానికి మునిగిపోయిన ప్రభా దోమలకి తండ్రి క్రిమికీటకాలకి పాలవకుండా నా తండ్రి మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి అయా తండ్రి. ఈ యొక్క దినమున నా ప్రభు మధ్యాహ్న కాలమున మంచి వాతావరణాన్ని ఇచ్చారు. వందనములు. అధికమైన ఎండ లేకుండా నా తండ్రి మేము కూర్చుండే విధంగా నీ యొక్క మాటలు మేము ధ్యానించే విధంగా మాకు మంచి వాతావరణమును అనుగ్రహించారు. వందనములు చెల్లించుకుంటున్నాం నాయన అయా. నా తండ్రి ఈ యొక్క కూడికను ముగించుకొని మరలా నేను సండే స్కూల్కి ప్రయాణమే వెళ్ళవచ్చుండగా రాకపోకలు తోడుగా ఉండండి. సండే స్కూల్కి పిల్లలు పంపించేటువంటి ప్రతి ఒక్క కుటుంబస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. నా తండ్రి ఈ యొక్క సండే స్కూల్ మినిస్ట్రీని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి అయా. తండ్రి ఈ యొక్క మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అనేక మందికి మేలులు కలుగుటకు సహాయం చేయండి. ఎక్కడెక్కడైతే సండే స్కూల్స్ జరగట్లేదో ఆ యొక్క సండే స్కూల్ కార్యక్రమాలకు మమ్మల్ని తీసుకువెళ్ళమని కోరుకుంటున్నాం నాయన. నీకే వందనములు. ఎంత గొప్ప భారమును మాకు అనుగ్రహించారు. ఇంత గొప్ప తండ్రి పనిని మా చేతికి అప్పగించినటువంటి విధానం బట్టి వందనము అయా తండ్రి. ఈరోజు కార్యక్రమాలంతా ముగించుకుని మరలా క్షేమంగా మా గృహాలకు మేము చేరే కృపను మాకు అనుగ్రహించమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.